అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మిథున రాశి వారికి మధ్యస్థమ ఫలితాలు ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో ఉంటాయి. ముందుగా మనకి ఈ మిథున రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందంటే, ఈ మీనంలో రాహువు, తర్వాత శనేమో ఈ యొక్క వక్రించేసి కుంభరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలో ఉండడము. అయితే ఈ యొక్క కుజుడు ఆగస్టు 26 నుంచి మనకి మిథున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఈ యొక్క కుజుడు వచ్చేసరికి అక్టోబర్ 20 దాకా కూడా మారడనమాట. ఇక బుధుడు సెప్టెంబర్ 4 నుంచి సింహరాశి ప్రవేశం చేసేస్తాడు. ఇక రవేమో మనకి సెప్టెంబర్ 17 తర్వాత కన్యారాశి ప్రవేశం కేతువుతో. ఆ తర్వాత ఆ శుక్రుడేమో మళ్ళీ మనకి శుక్రుడు సెప్టెంబర్ 18కి తర్వాత ఈ యొక్క తులరాశి ప్రవేశం చేస్తాడు. దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో కొంచెము జీతభత్యాల విషయంలో ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. జాబులు రన్ అవుతూ ఉంటాయి. తర్వాత శాలరీస్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి లేనిపోని గురుబలం లేదనమాట. కాబట్టి వీళ్ళకి పోలీస్ స్టేషన్లకు కానీ కోర్టులకు కానీ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఆప్తులు, ముఖ్యంగా గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా పెద్దలు, వయోవృద్ధులు, జ్ఞానంలో పెద్దలు, వీళ్ళకి దూరం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళే దూరం వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర నుంచి. అక్కడి నుంచే వీళ్ళ పతనం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. గురువు లేకుండా వీళ్ళకి ఏం పనులు జరగవన్నమాట. తర్వాత తీర్థయాత్రలు వెళ్తారు, ఆర్గనైజర్స్ వీటికి వెళ్తారు. వెళ్ళి సహాయాలు అయితే కొద్దిగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శుక్రకేతువుల గ్రహ ప్రభావం వలన మరి ఈ డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అసలు వీళ్ళ ఫోన్లు మనం ఎవరం కూడా ఎత్తకూడదు అనమాట. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎత్తడం వల్ల వాళ్ళ డిప్రెషన్ అంతా మనకు అంటిస్తారు. అంటే ఎక్కడెక్కడో చిన్నప్పుడు స్టోరీలు, ఆ పెద్దప్పుడు స్టోరీలు అవన్నీ చెప్తారు, బొరపాడైపోద్ది. వీళ్ళ తల్లిదండ్రులే వీళ్ళ ఫోన్లకు భయపడి వాళ్ళు ఎత్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే సంతాన విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ సంతానం పైన అమితమైన శ్రద్ధ చూపిస్తారు, కానీ ఆ సంతానం వీళ్ళని పట్టించుకోదనమాట. అలాగే అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. ఇప్పుడు అక్కది మిథున రాశి అనుకో, తమ్ముడిది మిథున రాశి అనుకో, గ్యారంటీగా జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క లాయర్లు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, ఇటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారి యొక్క ఆటలు, డ్యాన్స్ ప్రోగ్రాముల్లో పాల్గొనడాలు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. కమ్యూనిటీ అని చెప్తూ మరి ఆ కమ్యూనిటీలో ఉండేటటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బయట ఇంకెవరో ఒక భర్త భయం లేదు, ఒక అత్త భయం లేదు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఈ విధంగా మిథున రాశి వాళ్ళు కొంచెం దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరి మాట వినకుండా పెంకిగా ఉండడం వల్ల కొంతమంది తల్లిదండ్రులు కూడా వీళ్ళకి దూరంగా ఉంచుతారనమాట వీళ్ళని. కాబట్టి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఇంతకుముందు ఉన్నాయి. ఆ గొడవలు మాత్రం సమసిపోతాయి. అలాగా భర్తని బొట్ల పెట్టేస్తారు వీళ్ళు. కాబట్టి అప్పుడు అంతకుముందు వరకు కూడా మేము వేరేగా ఉన్నాము. మేము మిథున రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకే ఊరిలో ఉంటే వేరే ఇళ్లల్లో ఉండడము, ఒకే దేశంలో ఉంటే వేరే ఓళ్ళల్లో ఉండడము, ఈ విధంగా కొనసాగించుకుంటూ వచ్చినటువంటిది ఇప్పుడు మారుతుందన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆరోగ్యం కనుక తీసుకున్నట్లయితే మైగ్రేన్, హెడేక్, బిజినెస్, తర్వాత ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక స్త్రీలకి బాగుంటుంది. ఈ మిథున రాశి స్త్రీలంతా కూడా హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క మిథున రాశి ఇతర స్త్రీల వల్ల వీళ్ళకి లాస్ అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి
పరస్త్రీ సాంగత్యము అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి ఖచ్చితంగా చేయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదన్నమాట ఈ నెలలో. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారి ఉద్యోగాల్లో విషయంలో ఎలా అయితే ఉన్నారో ఎదుగుదల టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ ఎలా అయితే వచ్చేస్తాయో, వీళ్ళ తల్లిదండ్రుల పెన్షన్ ఒక 8,000 వస్తుంది అనుకో, ఒక 40,000 వస్తుంది. వస్తుంటే ఆ డబ్బు కూడా ఏమైంది అని చెప్పేసి వీళ్ళు మిథున రాశి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు కొట్టుకొని ఆ అవ్వని చంపేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ చూసి ఏంట్రా బాబు నాకు ఈ పెన్షన్ అని మామిడి గుండా అయ్యచ్చిపోద్ది అనమాట. అంటే మిథున రాశి వారు తల్లిదండ్రుల పట్ల అవిధేయులై ఉంటారు వీళ్ళు ఈ నెలలో. అంటే ఏదో మాట్లాడుతున్నాం ఎక్కువ వీళ్ళంతా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత లేకపోతే అటువంటి ఆలోచన విధానంలో కొంత పర్సెంట్, అందరూ ఎందుకుంటారు, ఏదో ఒక 1% మంది ఇలా ఆలోచిస్తారు. మిగతా వాళ్ళంతా కూడా మరి ఒక ఎథిక్స్ ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి దాని ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు. ఏదైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు ఈ యొక్క నెలలో కొంత కృతజ్ఞతగా బిహేవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, ఒక 1% వాళ్ళు. ఇక పోలీస్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ వీటిలన్నిటిని తప్పించుకోవడం కోసం యాత్రలకు వెళ్ళినట్టుగా ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్తారనమాట. తర్వాత ఈ యొక్క మిథున రాశి వారు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేతు సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయకూడదు. సముద్ర సంబంధమైన వ్యాపారాలు, అగ్రికల్చరల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, హార్టికల్చర్ వ్యాపారాలు, ఫారిన్కి చైనాకి తీసుకొచ్చే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు కూడా చేయడానికి వీలు లేదనమాట వాళ్ళు. ఇక ఈ మిథున రాశి వారికి మనకి ఏముందండి అంటే శని బలము తక్కువగా ఉంది, తర్వాత రాహుబలం బాగానే ఉంది. కాబట్టి శని బలం తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలా, వికలాంగుల్ని బాగా చూసుకోవాలి, వీళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలి, తీసుకొచ్చి వాళ్ళకి సహాయాలు చేయడం అనేటటువంటిది కంపల్సరీ చేయాలి. ఊర్లు విపరీతమైన ఊర్లు వెళ్తూ ఉంటారనమాట, తిరుగుళ్ళు అన్నీ కూడా. అలాగే మెస్మరైజ్ చేస్తారు, అంటే మెస్మరైజింగ్ పవర్ వీళ్ళ మాటల్లోనే మత్తు ఉంటుంది. ఆ మత్తులో కనుక చిక్కుకుంటే కనుక అవతల వాడు మఠాష్ అనమాట, వాడి ఒక 20 సంవత్సరాల లైఫ్ ఖండం చేస్తారు వీళ్ళు. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు 2024లో ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మనకి కావాలి అనేటటువంటి దృష్టితో పాలు, ఈ యొక్క పెరుగు ఇలాంటి బిజినెస్లు కూడా చాలా బాగుంటాయని చెప్పి హోటల్ ఇండస్ట్రీ, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇంటీరియర్ డిజైన్స్ ఇలాంటి బిజినెస్లు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ముందు శనికేమో నల్ల నువ్వులు చేయాలా, గురుడికేమో శనగలు చేయాలా. ఈ రెండు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇంట్లో కానీ బయట కానీ చేసుకోవచ్చు. పురోహితుడు అందుబాటులో ఉంటే వాళ్ళకి దానం చేయొచ్చు. ఎంతో కొంత 11 రూపాయలు ఎంతో దక్షిణ పెట్టి మామూలుగా వీళ్ళు ఇది చేయాలి. నెక్స్ట్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ రావి చెట్టుకి నీళ్లు పోయడం ఇలాంటి కార్యక్రమం చేయాలా. మూడోది గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ యొక్క వ్యాధి అనేటటువంటిది కంప్లీట్గా నయమైపోద్ది. వీళ్ళ కష్టాలు అనేటటువంటివి కంప్లీట్గా తొలగిపోతాయి. అన్లెస్ ఇప్పుడు ఆ గురువుని గురువుగానే చూడాలి, అంతేగాని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన ఇలా జరిగింది అలా జరిగింది అని మనం అడగాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.